మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పేరు మీద కొందరు వ్యక్తులు హల్చల్ చేశారు. గుట్టల బేగంపేట సర్వే నంబర్ 10లో ఉన్న భూమి కొన్ని ఏళ్లుగా కోర్టులో నలుగుతోంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పేరుతో భూమిపై జేసీబీలతో దౌర్జన్యంగా చదును చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భూమి తమదేనంటూ కేదార్నాథ్ సొసైటీకి చెందిన వ్యక్తులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎంట్రీ ఇచ్చి ఇది తమదేనని చెప్పుకొస్తున్నారు. ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్న ఆఫీస్కు వచ్చి సెటిల్ చేసుకోవాలని చెప్పుకొస్తున్నారు. ఈ భూమి మొత్తం 4 ఎకరాలు. దీని విలువ 400 కోట్ల రూపాయల పైమాటే. గుట్టల బేగంపేట్ సర్వే నంబర్ 10లో 10 ఎకరాల స్థలం ఉంది. అదే 1982లో కేదార్నాథ్ సొసైటీ ఏర్పాటు చేశారు. ల్యాండ్ ఓనర్స్ డెవలప్మెంట్ బిల్డర్స్కు తేడాలు రావడంతో కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు కొందరు వ్యక్తులు 4 ఎకరాల స్థలాన్ని చదును చేస్తూ తిరుపతి రెడ్డి ఆఫీస్కి రమ్మని చెప్తున్నారని కేదార్నాథ్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంవత్సరాల పోటీ కేదార్నాథ్ హౌసింగ్ సొసైటీకి పేరు మీద మేము ఇక్కడ ల్యాండ్ టేకర్గా పనిచేస్తున్నాం. అది మూర్తి గారు కేదార్నాథ్ సొసైటీకి అగ్రిమెంట్ చేసిండు. మేము లోయర్ కోర్టులో 2014లో లోయర్ కోర్టులో గెలిచినాం. గెలిచి వాళ్ళు ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఇంజనీర్ హైకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇది ఆర్డర్ ఇచ్చినాక మేము ఇట్లే ఈ మధ్యకాలం ఒక 10 నెల రోజుల కింద మేము ఒక అగ్రి అయినాం. అంటే మేము ఏషియన్ వాసవి బిల్డర్స్ వాళ్ళకు డెవలప్మెంట్కి ఇచ్చినాం. తర్వాత వచ్చి ఒకరు నిన్న ఈరోజు శ్రీరామ్ రెడ్డి అనే అతను 2 జేసీపీలు పెట్టి 10 మంది మనుషులు పెట్టి ఇక్కడ ఇది లెవెల్ చేపిస్తున్నాడు. డాక్యుమెంట్ అడిగితే తిరుపతి రెడ్డి అన్న పేరు చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పిండ్రు. మా సొసైటీలో పోతే ఈయన మాట్లాడింది, శ్రీరామరెడ్డి మాట్లాడిండు అంతే. తిరుపతి అన్న లేడు అక్కడ, కానీ ఆయన పేరు చెప్పి ఈయన పని చేపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇలా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పని ఆపేపించింది. ప్రసాద్ అని మా సొసైటీ సెక్రటరీ, మా సొసైటీ ట్రెజరర్ కలిసి నిన్న తిరుపతి రెడ్డి ఆడ ఉన్నాడు. ఈయన ఎవరు శ్రీరామరెడ్డి అని ఎత్తి ఆడికి రాండి అని పిలిచిండు. ఆడకు మా వాళ్ళు కలిసిండు. దుర్గంచెరు తిరుపతి రెడ్డి ఆఫీస్ అంటే ఈయన చెప్పిండు. ఎవరు శ్రీరామరెడ్డి అనే అతను అది తిరుపతి రెడ్డి ఇంటికి రండి అని ఆఫీస్కి రండి అని చెప్పిండు. ఆయన తిరుపతి దుర్గంచెరులోనే మా సొసైటీలో పోయిండ్రు, కానీ నేను పోలేదు. ఆయన పిలిచి మాట్లాడిన శ్రీరామరెడ్డి అతన్ని పేపర్లు అడిగిండ్రు. మా వాళ్ళు పేపర్లు ఇవ్వకుండా వచ్చారు. మీ పేపర్లు అంటే నేను ఫస్ట్ మీ పేపర్లు ఇవ్వండి అన్నాడు. మా పేపర్లు ఇవ్వలేదు, ఆయన పేపర్లు మాకు ఇవ్వలేదు. ఇక సైడ్న ఉన్న వాళ్ళని పేపర్లు అడిగితే మీరు ఈడ ఉన్న లోకల్ ఇక్కడ ఉన్న వాళ్ళుగా తిరుపతి రెడ్డి అన్న పేరు చెప్పి అడుకోమని చెప్తున్నారు. ఏమైనా ఉంటే ఆడ పోయి మాట్లాడుకోమని అని చెప్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పేరు మీద కొందరు వ్యక్తులు హల్చల్ చేశారు. గుట్టల బేగంపేట సర్వే నంబర్ 10లో ఉన్న భూమి కొన్నేళ్లుగా కోర్టులో నలుగుతోంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నం చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పేరుతో భూమిపై జేసీబీలతో దౌర్జన్యంగా చదును చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భూమి తమదే అంటూ కేదార్నాథ్ సొసైటీకి చెందిన వ్యక్తులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎంట్రీ ఇచ్చి ఇది తమదేనని చెప్పుకొస్తున్నారు. ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్న ఆఫీస్కు వచ్చి సెటిల్ చేసుకోవాలని చెప్పుకొస్తున్నారు. ఈ భూమి మొత్తం 4 ఎకరాలు. దీని విలువ 100 కోట్ల పైనే ఉంటుంది. గుట్టల బేగంపేట్ సర్వే నంబర్ 10లో 10 ఎకరాల స్థలం ఉంది. అదే 1982లో కేదార్నాథ్ సొసైటీ ఏర్పాటు చేశారు. ల్యాండ్ ఓనర్స్ డెవలప్మెంట్ బిల్డర్స్కు తేడాలు రావడంతో కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు కొందరు వ్యక్తులు 4 ఎకరాల స్థలాన్ని చదును చేస్తూ తిరుపతి రెడ్డి ఆఫీస్కి రమ్మని చెప్తున్నారని కేదార్నాథ్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గుట్టల బేగంపేట్ సర్వే నంబర్ 10 ఎకరాల భూ వివాదం గురించి మనం ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఎస్ రామారావు, వాతావరణం పూర్తిగా రాజకీయ వాతావరణం మారుతుందా అనేటట్టు అనుమానాలు అయితే వస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రేవంత్ రెడ్డి బ్రదర్ అనుమల బ్రదర్స్ అను విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూ కబ్జా అనేటట్టు వాతావరణం అయితే వస్తున్నాయి. ఒకవైపు గుట్టాల బేగంపేట సర్వే నంబర్ 10లో భూమిపై కొందరు కన్నైతే వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో హల్చల్ అయితే చేస్తున్నారు. మరి జేసీబీలతో భూమిని చెదరు చేస్తున్న వైనం ఏదైనా ఉంటే తిరుపతి రెడ్డి ఆఫీస్ రావాలంటూ హుకుం కూడా జారీ చేశారని అక్కడ వారు మరోవైపు తమదే అంటున్న ఈ కేదార్నాథ్ సొసైటీ వారైతే భూమి అంతా తమదే అంటున్నారు. మొత్తం భూమి విస్తీర్ణం విలువ 400 కోట్ల రూపాయలు ఉంటుందని, ఇప్పటికే కోర్టులో కూడా ఈ వివాదం నలుగుతుందన్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంది. అనుముల రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే బాగున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని. ఇప్పుడు మరి వైపు భూ కబ్జా ఆరోపణలు అయితే వారిపైన వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో మరి నిజంగా వారి పాత్ర ఉందా, మరి అక్కడ ఉన్నటువంటి వారు ఇలా ఎందుకు చెప్పారు, ఇవన్నీ పైన విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. మరి వాస్తవాలు ఏందనేది ఇంకా తెలియాల్సింది. రమణ. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.